మా హైదరాబాద్ నార్కోటిక్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ అండ్ రాజేందర్ నగర్ పోలీస్ జాయింట్ ఆపరేషన్ ఇది. సో దీంట్లో ఇద్దరు ఫారెన్ నేషనల్స్ అబ్దు అండ్ ఈజ్ నేటివ్ ఆఫ్ యమన్ కంట్రీ and the second person is Hassan. He is a citizen of Gaza, Palestine. వీళ్ళిద్దరు కూడా భారతదేశానికి స్టడీ వీసా పై రావడం, అదేవిధంగా వీళ్ళు ఇక్కడే ఉండిపోయి డ్రగ్స్కి అలవాటు పడి దాని తర్వాత డ్రగ్స్ పెడ్లర్స్గా వీళ్ళు మారి వీళ్ళు హైదరాబాద్కి ఈ 150 grams ఆఫ్ MDMA డ్రగ్ని తీసుకొచ్చి ఇక్కడ హైదరాబాద్లో వీళ్ళు సబ్ ఏజెంట్స్ని పెట్టుకోవాలనే ఒక ట్రై చేస్తూ ఉంటే మా హెచ్న్యూ టీమ్ అండ్ మా లోకల్ పోలీస్ కలిసి వీళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. సో వీళ్ళిద్దరి గురించి చెప్పాలంటే వీళ్ళు పూర్వం కూడా చాలా కేసులలో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. ఈ అబు అనే వ్యక్తి ఇతని పైన 6 కేసెస్లో ఈయన అక్కికి సంబంధించిన కేసులలో ఇతను అబ్స్కాండింగ్ ఉన్నాడు. సో అదేవిధంగా సెకండ్ అక్యూజ్డ్ ఎవరైతే హసన్ ఉన్నారో ఈ హసన్ కూడా కర్ణాటకలో కేసులో ఇతను ఇన్వాల్వ్ అయి ఉన్నాడు. అక్కడ కేసు అది ట్రయల్ స్టేజ్లో ఉంది. సో వీళ్ళిద్దరికి సప్లయర్ ఎవరు అని అంటే వీరిద్దరికి సప్లయర్ ఇంకో బెంగళూరులో ఒక నైజీరియన్ ఒక సీనియర్ మ్యాన్ అనే వ్యక్తి దగ్గర నుంచి వీళ్ళు తీసుకొచ్చినట్టు వీళ్ళు చెప్తా ఉన్నారు. సో పూర్వం ఈ అక్యూజ్డ్ అబూకి ఒక ఢిల్లీలో ఉండే ఒక నైజీరియన్ చిడ్డీ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడి ఈ చిడ్డీని కూడా జనవరిలో మన హైదరాబాద్లో అరెస్ట్ చేసి ఇతన్ని జైలుకు పంపడం జరిగింది. సో ఈ చిడ్డీతో ఇతనికి ఫ్రెండ్షిప్ ఏర్పడి వీళ్ళిద్దరూ చాలా కలిసి ఉన్నప్పుడు ఈ ఎవరైతే సీనియర్ మ్యాన్ అని ఈ నైజీరియన్ ఉన్నాడో ఇతనితోని ఈ చిడ్డీ ఈయనకు పరిచయం చేసిండని చెప్తా ఉన్నాడు. సో ఈ కేసు ఇంకా మా హెచ్న్యూ టీం దీన్ని ప్రాపర్గా ఇన్వెస్టిగేట్ చేసి ఎవరైతే సబ్ పెడ్లర్స్ ఇక్కడ వీళ్ళ కాంటాక్ట్లు ఉన్నారో వాళ్ళని కూడా ఐడెంటిఫై చేసేది ఇంకా పెండింగ్ ఉంది. 5 lakhs వరకు ఉంటుంది ఇది మార్కెట్లో. సో వీళ్ళు తీసుకొచ్చేదేమో తక్కువ కాస్ట్లో తీసుకొస్తారు, వచ్చిన తర్వాత ఇక్కడ హయ్యర్ కాస్ట్లో వీళ్ళు సేల్ చేస్తారు. ఇది ఇప్పుడు ఈ ఫస్ట్ పర్సన్ ఎవరైతే మనకి అబు అని ఉన్నాడో ఇతను టోలీ చౌకీలో ఉంటాడు ఇక్కడ మన దగ్గర. అదేవిధంగా ఇతనికి ఇంకో షెల్టర్ బెంగళూరులో ఉంది. మళ్ళీ సెకండ్ పర్సన్ హసన్ ఎవరైతే ఉన్నారో ఇతను బెంగళూరులో ఉంటాడు. ఈయన ఇంకా లైన్ రావాలండి. ఇప్పుడు ఫస్ట్ వీఆర్ ఫోకసింగ్ ఆన్ సబ్ పెడ్లర్స్ ఐడెంటిఫై తర్వాత వి విల్ గో అహెడ్. ఇతను 6 కేసెస్లో ఇన్వాల్వ్ అయ్యిండు, 4 కేసులో అరెస్ట్ అయ్యిండు. సేమ్ అన్ని కూడా డ్రగ్ కేసే. మా పోలీస్ తరఫు నుంచి ఇలాంటి వ్యసనాలకి ఎవరు కూడా అలవాటు పడొద్దు. అదేవిధంగా ఏదైతే ముఖ్యంగా మన రాష్ట్రంలో మన గౌరవ ముఖ్యమంత్రి గారు నషాముక్త్ తెలంగాణ అనే ఒక నినాదం ముందుకు తీసుకొని వచ్చి మా అందరికి కూడా ప్రాపర్గా చెప్పడం జరిగింది. సో ద పోలీస్ అండ్ ద ఎక్సైజ్ అన్ని డిపార్ట్మెంట్స్ కూడా మేము ప్రాపర్గా వీఆర్ ఫోకసింగ్ ఆన్ నషాముక్త్ తెలంగాణ. సో ఐ రిక్వెస్ట్ ఆల్ ద యంగ్స్టర్స్ అండ్ వాళ్ళ పేరెంట్స్ కూడా, అదేవిధంగా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లో ఉన్న మేనేజ్మెంట్ అండ్ ఫ్యాకల్టీకి కూడా అందరు కూడా దీనిపైన ప్రాపర్గా అవేర్నెస్ స్ప్రెడ్ చేయాలా. ఏ యూత్ కానివ్వండి ఎవ్వరు కూడా ఈ డ్రగ్స్ కానీ ఎలాంటి మత్తు పదార్థాలకి బానిసలు కావద్దని నేను అందరికి కూడా కోరుతా ఉన్నాను.
ఒక వెపన్ సీజ్ అయింది. సో దాంట్లో ఆర్మ్స్ యాక్ట్ వచ్చింది. ఇంకా ఐడెంటిఫై చేయాలండి, అది ఫర్దర్ వ్యాకుడు. యా DMA and the police, we are focused on ganjai suppliers and also the ఎవరైతే కన్స్యూమర్ వస్తున్నారో దానిపైన కూడా స్పెషల్ ఫోకస్ ఉంది. యా దానిపైన మేము స్పెషల్ డ్రైవ్ చేస్తా ఉన్నాము. సేమ్ టాస్క్. No, we are taking actions. The actions లేకుండా లేదు. ఇప్పుడు నిన్న నైట్ కూడా అత్తాపూర్ PS లో we had registered one case అండ్ ఒక రౌడీ షీటర్ ని కౌన్సిలింగ్ కి మా టాస్క్ ఫోర్స్ వాళ్ళు పిలిస్తే హీ వాస్ టెస్టెడ్ పాజిటివ్. గంజాయి తీసుకొని ద రౌడీ షీటర్ వాస్ టెస్టెడ్ పాజిటివ్. సో ఇప్పుడు ఈ రోజు కేసు కూడా రిజిస్టర్ అయింది. డెఫినెట్లీ స్ట్రిక్ట్ యాక్షన్స్ విల్ బి ఇనిషియేటెడ్ ఆన్ ఆల్ ద గంజాయి సప్లయర్స్ అండ్ ద కన్స్యూమర్స్ ఆల్సో. థ్యాంక్ యూ అండి. అది వెరిఫై చేస్తా ఉన్నాం మేడం. పోలీస్ కస్టడీ తీసుకొని వీ విల్ వెరిఫై ఆల్ ద థింగ్స్. స్టూడెంట్ వీసా కూడా ఆయన 2-3 అడ్మిషన్స్ తీసుకున్నాడు. సో వీ విల్ ఫోకస్ ఆన్ ద ట్రయల్ ఆఫ్ ఆల్ ద కేసెస్. ఫర్దర్ ఏదైతే పోలీస్ తరఫు నుంచి చేయొచ్చో అతని పైన యాక్షన్ ఏదైతే ఉంటుందో వీ విల్ ఇనిషియేట్. యా థ్యాంక్ యూ.